హలో అండి. స్వీట్ కార్న్ కట్లెట్ ఇది చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీ, యాజ్ యూజువల్ చాలా హెల్తీ కూడా. మీకు తెలుసు కదా, నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ హెల్తీ రెసిపీస్ తోటే మీ ముందుకు వస్తున్నాను. ఇది కూడా చాలా చాలా హెల్తీ. మనకి ఈవినింగ్ ఏదో ఒకటి తినాలనిపించినప్పుడు, పిల్లలు ఏదైనా కావాలన్నప్పుడు స్వీట్ కార్న్ ఇంట్లో ఉంటే ఇది చేసేసుకోవచ్చు. పెసరపప్పు కొంచెం కావాలి, స్వీట్ కార్న్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, అల్లం, కొంచెం ఆయిల్. పెద్దగా ఇంకేమీ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. కొన్ని స్వీట్ కార్న్ తీసుకుని మిక్సీ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మొత్తం అన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి. పెసరపప్పుని కడిగేసి పెట్టుకోవాలి. నానాల్సిన అవసరం ఏం లేదు. పెసరపప్పు కడిగేసుకున్న పెసరపప్పుని స్వీట్ కార్న్తో కలిపి కొంచెం పెసరపప్పుని మిక్సీ వేసుకుని కొంచెం పెసరపప్పుని మనం డైరెక్ట్గా అలాగే కలిపేసుకుంటే అవి క్రంచీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం స్వీట్ కార్న్తో పాటు కొంచెం పెసరపప్పు వేస్తున్నాను. జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు ఇవి వేసి పెసరపప్పు కడిగేసి పెట్టుకున్న పెసరపప్పుని కొంచెం వేస్తున్నాను, మొత్తం అంతా వేయకుండా. ఇలా చేయడం వల్ల చక్కగా కొంచెమేమో మెత్తగా ఉంటాయి, కొంచెం కరకరలాడుతూ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. పైగా పెసరపప్పులో మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా స్వీట్ కార్న్ కొంచెం మెత్తగా ఉంటుంది, అందుకని మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, ఇది కట్లెట్ జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాం. అలాంటప్పుడు మెత్తగా ఉండే ఛాన్సెస్ ఉంది. అదే ఇలా పెసరపప్పు వేయడం వల్ల అవి క్రంచీగా చక్కగా గట్టి పడతాయి, లోపల తొందరగా వేగుతాయి, అలాగే చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా కలిపేసుకుని, కరివేపాకు అలాగే తినరు అనుకుంటే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను అల్లం, పచ్చిమిర్చి మాత్రం మిక్సీ వేసాను, జీలకర్ర అవి. కరివేపాకు కూడా లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇష్టమైతే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపేసేసి ఇందులో ఉప్పు కూడా ముందే వేసేసాం మనం. ఇంకా కొంచెం ఓట్స్ కూడా వేస్తున్నాను నేను, ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి. అలాగే టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కొంచెం వేసాను ఓట్స్ని. ఇవన్నీ బాగా కలిపేసుకుని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని నాన్ స్టిక్ది జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి వీటిని వడల్లాగా చేతితోటి తట్టి అందులో వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని 2 వైపులా తిరిగేసి కాలుస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్తగా అలాగే కూడా తినేయచ్చు, లేదంటే సాస్తో కానీ, చట్నీ నంచుకుని కానీ, పెరుగుతో కానీ ఎలా తిన్నా కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇందులోనే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా. అలాగే పెసరపప్పు కొంచెం అలాగే వేయడం వల్ల క్రంచీగా కూడా ఉంటాయి. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ, నైట్ డిన్నర్గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎప్పుడైనా కూడా తినచ్చు. ఇవి మన డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. స్వీట్ కార్న్ వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే స్వీట్ కార్న్లో మనకి పొటాషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, ఇంకా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది, ఇంకా ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే వైటమిన్ సి, వైటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా మన స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 ఇవన్నీ ఉండడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి రక్తహీనతని తగ్గిస్తుంది. ఇంకా బరువు నియంత్రణలో ఉండాలనుకునే వాళ్ళు, అంటే వెయిట్ మేనేజ్మెంట్ కోసం, వెయిట్ ఎప్పుడు కూడా నార్మల్ వెయిట్ ఉండాలి, ఐడియల్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఇవి తీసుకుంటూ ఉంటే వీటిల్లో కొవ్వు తక్కువగా ఉండడం వల్ల, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది మంచి స్నాక్. అలాగే వెయిట్ మేనేజ్ చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి స్నాక్. డీప్ ఫ్రై చేయట్లేదు మనం, ఆయిల్ కూడా అందుకని ఎక్కువ యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా చేసుకుంటే ఎక్కువ క్యాలరీస్ అనేవి కూడా రావు.
ఇంకా ఇది ఎముకలకు కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే కాపర్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన బోన్ హెల్త్కి చాలా మంచిది. డయాబెటిక్ అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మరీ ఎక్కువ కాకుండా వాళ్ళు కూడా తినచ్చు, కానీ మరీ ఎక్కువ కాకుండా కొంచెం కంట్రోల్గా తీసుకోవాలి. మిగతా అందరూ కూడా నార్మల్గా తీసుకోవచ్చు. ఇవి కొంచెం తినగానే మనకి కడుపు నిండిన ఫీల్ కూడా ఉంటుంది. చూసారు కదా ఎంత తొందరగా అయిపోయాయో, చాలా ఫాస్ట్గా అవుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ స్వీట్ కార్న్ కట్లెట్ని. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చాలా సూపర్గా కలర్ఫుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇంత చక్కటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా క్రిస్ప్గా ఉన్నాయి ఇవైతే. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా కుదిరాయి అనేది కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.